హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అనూస్ గార్డెన్. ఈరోజు మనం చూస్తున్న ప్లాంట్ వచ్చేసి స్వీట్ నారింజ అండి. ఇది చాలా స్వీట్గా ఉంటుందంటండి. ఈ స్వీట్ నారింజని జ్యూసుల్లోకి ఎక్కువ వాడతారంట. మనం ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత వచ్చిన ఫస్ట్ క్రాప్ ఇదేనండి. నేనైతే ఇంకా టేస్ట్ చూడలేదు. ఈ కలర్లోకి వచ్చింది కాబట్టి హార్వెస్ట్ చేసేయచ్చండి. ఈ కాయ హార్వెస్ట్కి రెడీ అయ్యేసరికి మళ్ళీ మనకి పూత అనేది రెడీ అయిపోతుందండి. ఇదిగోండి, ప్రతి కొమ్మల దగ్గర చిగుర్లు వచ్చాయి కదా, ఇదిగోండి పూత. ఇలా మళ్ళీ పూత స్టార్ట్ అవుతున్నప్పుడు ఏంటంటే మనం వాటర్ కూడా డే బై డే ఇవ్వాలండి. ఈ నిమ్మజాతి మొక్కలకి ఎప్పుడూ కూడా మనం డైలీ వాటర్ ఇచ్చినట్టయితే పూత రాలిపోతుంది. కాయ అయితే అసలు నిలబడదండి. మనం డే బై డే వాటర్ ఇచ్చుకోవాలి. గార్డెనింగ్ కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇలాంటి ఫ్రూట్స్ ప్లాంట్స్, ఆకుకూరలు ఇట్లాంటి వాటితో స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుందండి. మన ఇంట్లోనే మన ఫుడ్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇక కంటైనర్ విషయానికి వస్తే ఎప్పుడూ చెప్పినట్టే కొంచెం పెద్ద సైజ్ కంటైనర్ పెట్టుకోవాలండి. అప్పుడే మొక్క ఎదిగే కొలది కూడా దానికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. మనం 1 ఇంచు గ్యాప్ ఉంచుకునే గనక మొక్క పెట్టుకున్నామంటే మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ కానీ మనం ఏమన్నా ఎరువులు అవి ఇచ్చుకుంటాం కాబట్టి మనకి కొంచెం గ్యాప్ కూడా ఉంటుందండి. మట్టి ఫుల్గా వేసేసుకున్నామంటే ఎరువులు ఇచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఆ మట్టి తీసేసి ఎరువులు ఇవ్వడం ఇలాంటివి జరుగుతాయి. కాయ కూడా చూసారు కదండి, సైజు కూడా బాగా వచ్చింది, పెద్ద సైజు వచ్చింది మనం ఇచ్చే ఎరువుల వల్ల. నేనైతే ఎరువులంటే బయట నుంచి కొని తెచ్చినవి అయితే ఏమీ ఇవ్వనండి. ఎక్కువగా కిచెన్ వేస్టే, మన కిచెన్లో డైలీ ఎలాగో వేస్ట్ వస్తుంది. దాన్ని మనం కొంచెం డ్రై చేసి ఇవ్వచ్చు. లేకపోతే డైరెక్ట్గా కూడా మొక్క మొదలకు కొంచెం దూరంగా తీ మట్టిని గుల్ల చేసి దాంట్లో కూడా ఇచ్చుకోవచ్చు. పేడెరువు అండి, పేడెరువు కూడా నేను ఎండిపోయిన పేడను కూడా నేను ఎక్కువగా ఇస్తాను. ఇవే తప్ప ఎక్కువగా అయితే నేను బయట నుంచి కొని తెచ్చినవి ఏమీ ఇవ్వనండి. చూసారు కదండి, ప్లాంట్ అయితే చాలా హెల్తీగా ఉంది. వీటికైతే మనం కొంచెం మెయింటెనెన్స్ కూడా తక్కువ అండి. ఫ్రూట్స్ ప్లాంట్స్కి మనం ఎక్కువ మెయింటెనెన్స్ కూడా చేయక్కర్లేదు. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంట్ కాబట్టి సైడ్ నుంచి చూసారండి ఇలా బ్రాంచెస్ వచ్చేస్తాయి. మెయిన్ ప్లాంట్ ఆకు చూసారు ఎలా ఉందో, ఈ సైడ్ నుంచి వచ్చిన బ్రాంచ్కి ఆకు చూసారు ఎలా ఉందో, డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది. ఈ సైడ్ నుంచి వచ్చే బ్రాంచెస్ని మనం అసలు ఎంకరేజ్ చేయకూడదండి. అప్పుడు మెయిన్ ప్లాంట్ డల్ అయిపోద్ది. ఇవి ఎప్పటికప్పుడు ఇలా వచ్చినప్పుడే మనం రిమూవ్ చేసేసుకోవాలి. ఇదిగోండి, చూసారు కదా, మెయిన్ ప్లాంట్ కంటే ఇదే హెల్తీగా పెరుగుతుంది. మన వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోలు మరికొంతమందికి వెళ్తాయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.